మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అండ్ ఎక్కువగా ఫిమేల్స్లోకి వస్తే ఉమెన్స్లోకి డెలివరీ అయిన తర్వాత చాలా ఇష్యూస్ అనేది తర్వాత క్యారీ చేస్తూ తప్పదు. కొన్ని విషయాల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్న కొన్ని విషయాల్లో ఈ క్యాన్సర్ కావచ్చు, అది తర్వాత బయటపడచ్చు, ఫస్ట్ అయితే కనిపించదు డెలివరీ అయిన తర్వాత. సో ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే డెలివరీ అయిన పేషెంట్స్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? అంటే ఇలాంటి కొన్ని ఇప్పుడు మనం యూరిన్ విషయంలో కావచ్చు, క్యాన్సర్ విషయంలో కావచ్చు, కానీ సమ్ బయటికి చెప్పలేని కూడా ఉంటాయి. అది ఎందుకు వస్తాయంటే చెప్పలేము. వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి, బట్ ముందు జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా. ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కానీ మీ డైట్, ఓకే, మీ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా. మీరు బేబీ పుడితే ఎలా డైట్ కాన్సన్ట్రేట్ చేస్తారో సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కొంతమంది ఉంటారు ఫస్ట్ 3 months లోనే 3 kgs పుట్ ఆన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. ఏమన్నా అన్నాం అనుకోండి, అంటే ప్రెగ్నెన్సీ కదా మేడం, మినిమం వెయిట్ పుట్ ఆన్. మినిమం వెయిట్ అంటే 7 kgs. ఎంటైర్ ప్రెగ్నెన్సీలో 7 kilos మీరు పుట్ ఆన్ అవ్వచ్చు అలాంగ్ విత్ బేబీ అండి. గర్భసంచి పెరగడం, బేబీ, ప్లసెంటా, దానిలో ఉన్న ఉమ్మనీరు అంతా కలుపుకొని 7 kgs పెరగాలి. ఓకే, అదే మనం అంటే 7 to 10 kg అప్రాక్సిమేషన్ ఇస్తాం. అంతవరకు ఇస్ ఓకే. కొంతమంది 20 kgs పెరుగుతారు, కొంతమంది 30 kgs పెరుగుతారు. ఆ 30 kgs బేబీ 3 kgs మాక్సిమం, 3 నుంచి 4. డెలివరీ అయిపోయిన తర్వాత మీరు మహా అంటే ఒక 5 kgs తగ్గుంటారేమో, బట్ మీరు పెంచిన మిగిలిన 25 kgs ఏం చేయాలి? నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా మీరు ఏం తగ్గరు, అది అలవాటు అయిపోతుంది. అది తినడం ఆ ఫేజ్ మీకు కంటిన్యూ అవుతుంది. సో ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో కూడా నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరం లేదమ్మా. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. మీరు తినే ఫుడ్ ప్రోటీన్ రిచ్ గా తినండి, ఫ్యాట్ రిచ్ గా తినండి, ఇట్ ఈస్ గుడ్. అండ్ బ్రెస్ట్ కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్. బ్రెస్ట్ ని ఫస్ట్ నుంచి అర్థం చేసుకొని నెక్స్ట్ నీకు ఫీడింగ్ ఇవ్వాల్సిన టైం వస్తుంది. దానికోసం మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ఫిజికల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, నిప్పులు ఒకసారి మీకు డౌట్ఫుల్ గా ఉంటే డాక్టర్ కి చూపించుకోవాలి. నా నిప్పులు ఇలా లోపలికి వెళ్ళిపోయింది మేడం, ఫ్లాట్ గా ఉంది, దీంతో నేను ఫీడింగ్ ఇవ్వచ్చా, ఇవన్నీ నీ క్వశ్చన్స్ అప్పుడు రావాలి. అంతేగాని నేను డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇవి కాదు నీ క్వశ్చన్స్. ఓకే, డబ్బులు సరిపోతాయా లేదా, డెలివరీ నేను ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి, నువ్వు సీమంతానికి ఇన్వెస్ట్ చేసే డబ్బులు నీ డెలివరీకి ఇన్వెస్ట్ చేసుకో. లేదు 10 మందిని పిలిచి భోజనాలు పెడుతున్నా, వాళ్ళందరినీ రేపు పొద్దున డెలివరీకి రమ్మని చెప్పు, నీకు వచ్చి రోజు హెల్ప్ చేయమని చెప్పు ఒక్కొక్కరిని. అలాంటి ఆప్షన్స్ మన వాళ్ళు ఎవరివ్వరు. పోస్ట్ డెలివరీ కూడా అందరు వచ్చి డబ్బులు ఇస్తారా, లేకపోతే గోల్డ్ ఇస్తారా, ఈ ఆర్నమెంట్స్ ఇస్తారు కదా, పాంపర్స్ అవి తీసుకురండి. లేదంటే వాళ్ళకి యూటిలైజ్ అయ్యే ఏమైనా ఉంటే అవి తీసుకురండి. బికాస్ ఇట్స్ అ బర్డెన్. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు సగం మంది అని అంటే, వాళ్ళని నెక్స్ట్ ఎవరు చూసుకుంటారు, ఎలా చూడాలి, మనకు వచ్చే డబ్బులకి మనం ఇన్వెస్ట్ చేసేదానికి సరిపోవట్లేదు. దట్ ఈస్ ద రీజన్. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డయట్ ఫస్ట్. ఓకే, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్ లో కూడా అదే ఇంపార్టెంట్, బేబీకి కూడా అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయాలి. ఊరికే అన్లెస్ డాక్టర్ మీకు చెప్తే తప్పితే బెడ్ రెస్ట్ అవసరం అని, ప్లీజ్ డోంట్ గో ఫర్ బెడ్ రెస్ట్. ఓకే, మీరు అందుకే వేరే కంట్రీస్ లో అంతా వాళ్ళు దే రన్, దే లిఫ్ట్ వెయిట్స్, దే డూ ఎవ్రీథింగ్. మన దగ్గర వెయిట్ లిఫ్ట్ చేస్తే కండ వస్తుంది వద్దు, ఇంకేదైనా చేస్తే అమ్మో బిడ్డ కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది బేబీ? దేవుడు అట్లా బేబీని లోపల కడుపు లోపల పెట్టి అంత సెక్యూర్డ్ గా చేశాడు. ఒకప్పుడంతా వాళ్ళు కింద కూర్చొని బట్టలు తుక్కోలేదా, లేకపోతే వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకోలేదా, పిండిలు రుబ్బుకొని చేయలేదా? నీకు ఇన్ని ఆపర్చునిటీస్ చుట్టూ ఉంది. మిక్సీలో వేసుకుంటావు, పొయ్యి మీద దోశ వేసుకుంటావు, వాళ్ళు ఉఫ్ఫని ఊపుకొని వాళ్ళ లంగ్స్ బానే ఉన్నాయి. మనమేమో రెడీ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఒకరిద్దరు కాదు, ఒక 10 మంది వాళ్ళకి కౌంటింగ్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాము? రీజన్ ఏంటి? కొంచెం రెస్ట్ దొరుకుద్దని. ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏంటంటే డెలివరీ ముందు కూడా వెళ్ళిపోతున్నారు. అవును, ఎందుకనంటే పని చేయాల్సి వస్తుందని. ఎంతో మినిమం పని అన్నా చేయిస్తారు నాతోటి. లేదంటే మా దగ్గరికి వచ్చి అంటారు, మేడం బెడ్ రెస్ట్ రాసి ఇవ్వండి, సో దట్ వి డోంట్ వాంట్ టు గో. అవసరం లేకపోయినా సరే 100%. ఎందుకు అని మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ప్రెగ్నెంట్ ని కదా మేడం. సో ప్రెగ్నెన్సీ ఇస్ బికమ్ అ పాథాలజీ. అది జనరల్ ప్రాసెస్ లాగా ఎవరు ఆలోచించట్లేదు. అదొక ప్రాబ్లం. యూనో, నేను సిక్ ఉన్నాను, ప్రెగ్నెన్సీ అంటే నాకు సిక్
కాదు, ఇట్స్ హ్యాపీనెస్. ఓకే, ప్రెగ్నెన్సీ అనేది నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇట్స్ వన్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ 2 times ఇన్ యువర్ లైఫ్. దాన్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా బయటకు వెళ్ళండి, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి వాక్ చేయండి, మాట్లాడుకోండి, ఎంజాయ్. దట్ ఈస్ అ ఫేజ్ వేర్ యూ కెన్ బాండ్. దట్ బాండింగ్ హ్యాస్ టు బీ దేర్. అంటే ఇంకొక బేబీ, మీ బేబీ కడుపులో ఉంది, సో దాన్ని మీరు బయటకు తీసుకురావాలి అని అంటే మీరు ఎంత హెల్తీగా ఉండాలి ఆ బేబీని చూసుకోవడానికి. మీరు సిగ్గా ఉంటే బేబీని ఎవరు చూసుకుంటారు? సో దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ దట్ పీపుల్ డూ. ఎక్సర్సైజ్ చేయరు అస్సలు. దీని వల్ల సిజేరియన్ కి వెళ్ళాల్సిన పరిస్థితి అంటారా? ఇది చాలా క్వశ్చన్ మీరే, ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. సో ఆబ్వియస్లీ అదే. బయట మనం చూస్తూ ఉంటాం, అట్లా మంచి ఫ్రీగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, ఏం చేసేది ఉండదు. వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు తర్వాత డెలివరీ అయిపోయి చక్కగా పిల్లలతో తిరుగుతారు. వాళ్ళ ఎనర్జీగా పిల్లలు కానీ ఎవరు కానీ. మనం చాలా అపురూపంగా ప్రెగ్నెంట్ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత వాడిని ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం. బట్ బయట మనం చూస్తూ ఉంటాం కొంతమంది, అంటే వాళ్ళని ప్రత్యేకించి అనట్లే కానీ అక్కడక్కడ రోడ్డు పక్కన చూస్తున్నారు. మరి ఈజీగా అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీ అని తనకు ఉండదు, ఇప్పుడే చంటి బిడ్డ ఒళ్ళో ఉందని ఉండదు. అసలు వాడిని ఎండ ఏం లేక మొత్తం తిప్పుతా ఉంటారు. ఎంత అసలు వాళ్ళకి రావా? మనమే అపురూపంగా చిన్న తుమ్మున దగ్గర అయ్యో ఆ హాస్పిటల్ డాక్టర్ అసలు ఫ్యామిలీ డాక్టర్ ఒకటి ఫిక్స్డ్ మనకి, ఇలా అయిపోతుంది. వాళ్ళే ఎనర్జీగా ఉన్నారు. అంటే మీరు అన్నట్టే ఫస్ట్ రీజన్ బీయింగ్ మనం అసలు పని చేయకపోవడం. ఓకే, అండ్ కింద కూర్చొని లేవడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్ లాగా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఎక్సర్సైజెస్ కూడా ఫస్ట్ నుంచి చేయరు, డెలివరీకి మనకు 1 month ముందు చెప్తారనమాట. మేడం మీరు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేస్తారు కదా, నార్మల్ డెలివరీ నేను చేయను. నేనుగా చేయడం, నువ్వు నీ అంతటా నువ్వు డిసైడ్ అయ్యి ఫస్ట్ నుంచి నేను నార్మల్ డెలివరీ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అని ఒక లిస్ట్ అవుట్ వేసుకొని రోజు అవన్నీ చెయ్యి. ఓకేనా, కింద కూర్చోనిలే, నీ పెల్విక్ బోన్ పెయిన్ లేకుండా చేసుకోండి, అన్ని చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్స్ ఫ్రీగా ఉండాలి, మజిల్స్ అంతా యాక్టివ్గా ఉన్నప్పుడే ఆ లాక్స్ అనేది జరుగుతుంది, లాక్సిటీ ఆర్ పెల్విక్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అసలు మనం మూవ్మెంటే ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి కూర్చొని బర్తింగ్ బాల్ మీద ఎంత కూర్చున్నా కానీ వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు బీ యాక్టివ్. ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉండి సడన్ గా లాస్ట్ 1 month లో నేను వాకింగ్ చేస్తా, యాక్టివ్ గా ఉంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, నాకు ఎక్సర్సైజ్ చెప్పండి అంటే కుదరదు. యాంటీనేటల్ క్లాసెస్ అట్లా ఏమైనా ఉన్నాయంటే డూ అటెండ్. ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయండి, ఇప్పుడైతే ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. అటెండ్ అయితే అట్లీస్ట్ మీకు ఎడ్యుకేషన్ చెప్తారు వాళ్ళు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామ చేయండి, మినిమం బేసిక్ మలాసన, ఆల్ ఆఫ్ దాట్, యోగా ప్రాక్టీసెస్ కావచ్చు. ఇవన్నీ మనకి పూర్వకాలంలో ఉండేవి. తర్వాత స్లోగా మోడర్నైజేషన్ లో ఇవన్నీ మర్చిపోయాం అంతే. సో మనం ఎంత మోడర్న్ అయినా ప్రాక్టీస్ అదే కదా. బేబీ డెలివరీ అయితే కింద నుంచే అవ్వాలి నార్మల్ అంటే, అది జరగనప్పుడు సెక్షన్కి వెళ్ళడం మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకనంటే మనం తీసుకునే బేబీస్ కూడా 1 or 2 బేబీని సిక్నెస్ లో ఎవరం చూడలేం. ద సేమ్ థింగ్ ఆ టెన్షన్ డాక్టర్ కూడా ఉంటుంది, పేరెంట్ కి కూడా ఉంటుంది. యాజ్ అ పేరెంట్ ఎపిడ్యూరల్ తీసుకుంటాం పెయిన్ అవ్వద్దని, సో నొప్పులు కూడా తెలియవు వాళ్ళకి. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే చాలా ఎర్లీగా ఆప్షన్ తీసుకుంటారు. ఎపిడ్యూరల్ నేను ఇట్లా ఒక్క నొప్పి రాగానే నా వల్ల కాదు మేడం ఎపిడ్యూరల్ ఇచ్చేయండి అని. ఎపిడ్యూరల్ అనేది ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ. ఎప్పటికీ అని అంటే కొంచెం ఒక 4 centimeters అన్న డైలేట్ అయ్యి అప్పుడు తీసుకోవాలండి ఎపిడ్యూరల్. ఎర్లీగా తీసుకుంటే మీకు అసలు నొప్పి తెలియదు, ఎప్పుడు ముక్కుతున్నారో తెలియదు, మీరు డిస్కోఆర్డినేట్ గా ముక్కుతారనమాట. పెల్విక్ ఫ్లోర్ గర్భసంచి ఒక టైంలో ప్రెస్ అవుతున్నప్పుడు మదర్ కూడా అదే టైంలో ప్రెషర్ ఇవ్వాలి. అది మనకు తెలీదు ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు. ఎవరో ఒకరు చెప్పాలి పుష్ అని, వాళ్ళకి ఆ పుష్ ముందు నుంచి నేర్చుకోరు. అక్కడికి వచ్చి పుష్ అంటే ఏంటని మన మొహం చూస్తుంటారు. సో అవన్నీ చేసి మల్టిపుల్ థింగ్స్ అన్ని మిక్స్ అయ్యి దానివల్ల సెక్షన్కి వెళ్తారే కానీ సెక్షన్ అని మ్యాండేటరీగా స్టాంప్ ఎవరు అయ్యారు అన్లెస్ ఇట్ ఇస్ కాంప్లికేటెడ్. ఓకే,